ఆర్మూర్ నుండి వచ్చాను. రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఏఈగా రిటైర్డ్ అయ్యి ఓన్లీ గేవర్ గురించి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు దీని మీద అవగాహన ఉంది. అక్కడ హ్యాబిట్స్లో ఒక్కటే దొరికేది. ఇక నిజామాబాద్లో ఉన్నది అంటే ఈరోజు ఆర్మూర్ నుండి 30 కిలోమీటర్స్ ఇది ఈ గేవర్ గురించి రావడం అయింది. ఇది అప్ టు 14th 15th వరకు అవైలబుల్ అనగానే మార్నింగ్ వచ్చినా కానీ ఇప్పటి వరకు స్టాక్ లేదట. ఒక 1 hour వెయిట్ చేయమన్నారు. అయినా కానీ వెయిట్ చేసి ఇది తీసుకెళ్దామనే వచ్చానండి. టేస్ట్ అంటే ఇది చాలా బాగుంటుంది. ఇందులో 2 varieties వితౌట్ షుగరు విత్ షుగర్తోనే అంటున్నారు. ఇది రేట్ కూడా మనకు అందుబాటులోనే ఉంది. 600 500 అంటున్నారు. కానీ టేస్ట్ మట్టుకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో గోధుమతోనే చేసింది ఉంటుందట, మైదా. కానీ మేము ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నా కానీ నెయ్యితో చేసిందే తీసుకునే వాళ్ళము. ప్రతి సంవత్సరం ఈ గేవర్ అనేది సంక్రాంతికి వస్తుంది. ఇది ఎక్కువ బయట దొరకదు. ఇది అక్కడ బైన్సల ఇక్కడనే తయారవుతుంది. అది బాగా డిమాండ్ ఉంటుంది. అలా 2 రకాలు తయారు చేస్తారు. షుగర్ ఉంటుంది, వితౌట్ షుగర్ ఉంటుంది. మళ్ళీ మంచి నెయ్యితోటి ఉంటుంది, ఆర్డినరీ నెయ్యితోటి ఉంటుంది. 2 రకాల స్వీట్ ఉంటుంది. కానీ బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు పొద్దున వచ్చినాం, దొరకలేదు మాకు. ఇంకా వెయిట్ చేస్తున్నాం. టేస్ట్ బాగుంటుందండి, బయట దొరకదు. ఇది బాగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే గేవర్ లేని సంక్రాంతి కాదు అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్యూర్ గీతోని ఎక్సలెంట్ ఉంటుంది. రేటు కూడా రీజనబులే ఉంది. కానీ వీళ్ళు తయారు చేసేది మన ఎక్కడ కూడా ఏ స్వీట్ హోమ్లో కూడా ఈ టేస్ట్ అయితే రాదు. సో 100% ఇక్కడ అందుకోసం ఇంతగానో క్రౌడ్ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీ మనం రావాల్సిందే. ఇక్కడ వచ్చి వీళ్ళ టేస్ట్ చూడవలసిందే. గేవర్ పేనీలు ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఓన్లీ సంక్రాంతి పండుగకే ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇది 1st జనవరి నుంచి 15 జనవరి దాకా అవైలబుల్ ఉంటుంది. గేవర్ వచ్చేసి మనకు షుగర్ది 500 రూపీస్ కేజీ ఉంటుంది. వితౌట్ షుగర్ 600 రూపీస్ కేజీ ఉంటుంది. దీంట్లో మనము మైదా పిండి పాలుతోని బేస్ ప్రిపేర్ అవుతుంది. గేవర్ది కొన్ని హాఫ్ అన్ అవర్ దాకా మ్యాష్ చేస్తే బేస్ ప్రిపేర్ అవుతుంది. ఆ బేస్ని కొన్ని చుక్కలు వేస్తే 4 పీసెస్ ప్రిపరేషన్ జరుగుతుంది 20 minutesలో. గేవర్ వచ్చేసి మనకు ఫుల్ డే మొత్తం చేస్తే 20-25 kgs ప్రిపరేషన్ అవుతుంది. ఈ గేవర్ అనేది ఐటమ్ అంటే రాజస్థానీ సాంప్రదాయం. ఇది వాళ్ళు చుట్టాలు కొత్త పెళ్లి సంబంధం వాళ్ళకు 11 pieces 21 pieces 51 pieces అట్లాంటి ఒక వీళ్ళు వాళ్ళకు పంపిస్తారు. సంబంధం ఒకటి వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తూ ఉంటారు. ఈ గేవర్ తోటి మనకు తిల్పాపడి, తిల్లిక గజ, నువ్వులు చెక్కి ప్లస్ పేనీలు, సాంబార్ పేనీ, గీ పేనీ, సూపర్ పేనీ ఇట్లాంటి కూడా ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. రేటు వచ్చేసి పేనీలు అంటే 300 రూపీస్ నుంచి 500 దాకా ఉన్నది. 600 రూపీస్ కూడా ఉంటుంది వితౌట్ షుగర్. విత్ షుగర్ 500 రూపీస్. తిల్పాపడి అంటే 400 రూపీస్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ ప్యాకింగ్ ఉంటుంది. 440 460 అట్లాంటివి కూడా ఉన్నది. గేవర్ 600 రూపీస్ కేజీ వితౌట్ షుగర్. విత్ షుగర్ 500 రూపీస్ కేజీ. కేజీలో వచ్చేసి షుగర్ది 3 pieces వస్తుంది. వితౌట్ షుగర్ 6 నుంచి 7 pieces వస్తుంది.
ఇప్పుడు డిమాండ్ అంటే 50% పోతుంది, ఇది కూడా 50 ఇది కూడా 50. వితౌట్ షుగర్ తీసుకొని మనం ఇంట్లో షుగర్ పాకం చేసుకొని వేసుకోవచ్చు. ఒక ఇట్లా 4 పీసెస్ తీసుకుంటే డైలీ ఒక్కొక్క పీస్ తీసుకొని గరం గరం తినొచ్చు. ఈ షుగర్ది అంటే ఎక్కువ రోజు వ్యాలిడిటీ ఉండదు దీనికి, ఒక 2-3 డేస్లో జర అది టేస్ట్ అంతా మంచిగా రాదు. వితౌట్ షుగర్ తీసుకొని పోతే దాంట్లో మనం బాలుషాయి పాకం చేస్తాం కదా, అట్లాంటి పాకం చేసి ఒక్కొక్క పీసెస్ గరం గరం తినొచ్చు మనం.